నమస్కారం సుఖీభవకు స్వాగతం। ఈ రోజు సుఖీభవలో బైపాస్ సర్జరీకి ప్రత్యామ్నాయం సిటిఓ యాంజియోప్లాస్టీ, ఒక్క ఔషధంతో కోవిడ్ కు చికిత్స, వంటింటి చిట్కాలతో వైరస్ దూరం, ఆక్సిజన్ కాన్సంట్రేటర్ ఎలా పనిచేస్తుంది, ఇంకా హెల్త్ టిప్। గుండెకు బైపాస్ అంటే మన దగ్గర మేజర్ సర్జరీ। రక్తనాళాల్లో పూర్తిగా పూడికలు చేరిపోయినప్పుడు స్టెంట్లు వేసే అవకాశం లేనప్పుడు డాక్టర్లు బైపాస్ సర్జరీకి సిఫార్సు చేస్తూ ఉంటారు। అయితే తాజాగా ఆధునిక వైద్యంలో అందుబాటులోకి వచ్చిన కొత్త టెక్నిక్ల సాయంతో ఇవాళ బైపాస్ సర్జరీ అవసరం లేకుండానే పూడికలను తొలగించి చాలా సులువుగా స్టెంట్లను అమరుస్తున్నారు। వాడుకలో సిటిఓగా పిలుస్తున్న క్రానిక్ టోటల్ ఎక్లూజన్స్ ఇంటర్వెన్షన్ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం। సాధారణంగా రక్తనాళాల్లో పూడికలను తొలగించడం కోసం యాంజియోగ్రామ్ చేసి స్టెంట్స్ వేస్తారనే విషయం అందరికీ తెలిసిందే। దీనిలో సాంకేతిక సవాళ్లకు ఆస్కారం ఉండదు। రక్తనాళాల్లోకి తీగను పంపించి విప్పార్చి స్టెంట్ అమర్చడంతో పని పూర్తవుతుంది। తాజాగా అందుబాటులోకి వచ్చిన సిటిఓ చికిత్స విధానం భిన్నమైనది। ఇది యాంజియోప్లాస్టీ విధానంలో అత్యంత ఖచ్చితమైన, ఆధునికమైన, మెరుగైన ప్రభావాన్ని చూపించే చికిత్స। సాధారణ యాంజియోప్లాస్టీ చేసే సమయంలో పూడిక మరీ గట్టిపడిపోయినట్లు అనిపించినా, 3 రక్తనాళాలు 100% పూడుకుపోయినట్టు తెలిసినా యాంజియోప్లాస్టీకి బదులుగా ఓపెన్ హార్ట్ సర్జరీకి వైద్యులు మొగ్గు చూపుతారు। అయితే క్రానిక్ టోటల్ ఎక్లూజన్స్ ఇంటర్వెన్షన్ యాంజియోప్లాస్టీలో పూడిక ఎంత గట్టిగా మారినా దాన్ని వేర్వేరు నైపుణ్యాలతో తొలగించే పరికరాలను చికిత్స సమయంలో వాడుకునే వీలుంటుంది। ఆ పూడికను తొలగించి స్టెంట్స్ కూడా వేసే వెసులుబాటు ఉంటుంది। ఇప్పుడు మనకి హార్ట్ బ్లడ్ వెజల్ బ్లాక్స్ ఉన్నప్పుడు ఉండే ఆప్షన్స్ రెండే। ఒకటి బైపాస్ సర్జరీ చేయడము, లేదా మనకి ఈ పర్క్యూటేనియస్ ఇంటర్వెన్షన్ అని అంటాము, అంటే స్టంటింగ్ ద్వారా క్లియర్ చేయడం। సో ఎప్పుడు మనం బైపాస్ సర్జరీ అనేది జనరల్గా మ్యాండేటరీ అని అంటామంటే, అంటే గైడ్ లైన్స్ ప్రకారము హార్ట్కి సంబంధించిన మెయిన్ వెసల్, దాన్ని లెఫ్ట్ మెయిన్ కొరోనరీ ఆర్టరీ అని అంటాం, దాంట్లో డివైడ్ అయ్యే దగ్గర బ్లాక్ ఏదైనా ఉన్నట్టయితే, లేదా ఆల్ 3 వెజల్స్లో లాంగ్ బ్లాకేజెస్ ఉంది, పేషెంట్కి డయాబెటీస్ ఉంది, పంపింగ్ డిస్ఫంక్షన్ అలా ఉన్నట్లయితే వాళ్ళకి మనం ఒక స్కోరింగ్ తీస్తాం, సింటాక్స్ స్కోరింగ్ అని। ఆ స్కోరింగ్ మనకి మోర్ దెన్ 22 ఉన్నట్లయితే ఈ 2 సిచ్యువేషన్స్లో మనకి బైపాస్ సర్జరీ అనేది జనరల్గా ఫస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్। ఈ 2 సిచ్యువేషన్స్ లేనప్పుడు మనం ఎప్పుడు కూడా ఈ పర్క్యూటేనియస్ ఇంటర్వెన్షన్ స్టంటింగ్ ద్వారా మనం క్లియర్ చేయొచ్చు। రెండోది, ఆ పై 2 సిచ్యువేషన్స్ ఉన్నా కూడా పేషెంట్కి బైపాస్ సర్జరీ రిస్క్ ఎక్కువగా ఉన్నట్లయితే అప్పుడు కూడా మళ్ళీ మనం స్టంటింగ్ ద్వారా క్లియర్ చేయడానికి ట్రై చేస్తాం। సో జనరల్గా ఏం రికమెండ్ చేస్తామంటే, ఇట్లాంటి సర్జరీస్ చేసే డాక్టర్ వాళ్ళకి మినిమం మోర్ దెన్ 80% సక్సెస్ రేట్ ఉంటేనే వీటిని అటెంప్ట్ చేయాలి। ప్లస్ సెంటర్ కూడా, ఆ సెంటర్లో దానికి సంబంధించిన అన్ని ఎక్విప్మెంట్, బ్యాకప్ ఎక్విప్మెంట్ అవైలబిలిటీ కూడా ఖచ్చితంగా ఉండాలి। సో అలాంటి సిచ్యువేషన్లోనే ఈ లాంగ్ స్టాండింగ్ బ్లాకేజెస్ని మనము ఈ స్టంటింగ్ ద్వారా క్లియర్ చేయొచ్చు। గుండెకు రక్తాన్ని మోసుకెళ్లే రక్తనాళాల్లో 100% పూడిక ఏర్పడినప్పుడు సాధారణ యాంజియోప్లాస్టీలో తీగ ఆ పూడికను ఛేదించలేదు। ఇలాంటి పరిస్థితుల్లో పూడికను ఛేదించడానికి క్రానిక్ టోటల్ ఎక్లూజన్స్ ఇంటర్వెన్షన్ చికిత్సా విధానం ఉపయోగపడుతుంది। ఈ విధానంలో యాంటీగ్రేడ్, రెట్రోగ్రేడ్ అనే 2 టెక్నిక్లను ఉపయోగిస్తారు। పూడిక ఉన్న రక్తనాళాలకు పక్కగా పుట్టుకొచ్చిన క్యాపిల్లరీస్ అనే సూక్ష్మ రక్తనాళాల ద్వారా యాంజియోప్లాస్టీ తీగను పంపించి పూడికను తొలగించవచ్చు। కొన్ని సందర్భాల్లో పూడిక మరీ దృఢంగా ఉన్నప్పుడు మెత్తని తీగ మొనను సూదిగా దృఢంగా మార్చి పూడికను ఛేదించవలసి ఉంటుంది। అప్పటికీ పూడిక తొలగకపోతే ఆ పూడిక లోపలి నుంచి కాకుండా క్రాస్ బౌస్, స్టింగ్రే అనే పరికరాలతో రక్తనాళం గోడల లోపల నుంచి పూడిక అవతలి వైపుకు చేరుకుని దాన్ని ఛేదించవలసి ఉంటుంది। ఇలా యాంటీగ్రేడ్ వైర్ ఎస్కలేషన్, యాంటీగ్రేడ్ డిసెక్షన్ రీ ఎంట్రీ అనే భిన్న పద్ధతులతో పూడికలను తొలగిస్తారు।
రిట్రోగ్రేడ్ విధానంలో తీగ ద్వారా పూడిక ముందు నుంచి కాకుండా వెనుకకు చేరుకొని ఛేదించడం జరుగుతుంది. కొన్ని సందర్భాలలో 2 విధానాలు కలిపి ఉపయోగించవలసి రావచ్చు. ఈ సిటిఓ అక్లూజన్స్ ఉన్నప్పుడు రైట్, సో మనం వీటిని బైపాస్ సర్జరీ లేకుండా కూడా క్లియర్ చేయవచ్చు. సో ఆ స్పెసిఫిక్ డాక్టర్ సెంటర్స్లో ఇది ఖచ్చితంగా బైపాస్ సర్జరీ లేకుండా చేయొచ్చు. లెఫ్ట్ మెయిన్ కొరనరీ ఆర్టరీ బ్లాక్ ఉండడము, 3 వెజల్స్ బ్లాక్ ఉండడము ఉండి పేషెంట్కి బైపాస్ సర్జరీ మ్యాండేటరీ అనుకున్నప్పుడు, బట్ ఆ బైపాస్ సర్జరీ రిస్క్ ఎక్కువగా ఉన్నప్పుడు, సో ఆ రిస్క్ ఎక్కువగా ఉన్నప్పుడు, సర్జికల్ రిస్క్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా మళ్ళీ వాళ్ళకి మనం స్టంటింగ్ ద్వారా క్లియర్ చేయడం జరుగుతుంది. బ్లడ్ ప్రెషర్ అనేది ఫ్లక్చువేషన్స్ అవ్వకుండా చూడాలి. దానికి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. దాన్ని మనం మెకానికల్ సర్క్యులేటరీ సపోర్ట్ అని అంటాం. అంటే పేషెంట్కి ఒక ఇంపెల్లా, అంటే ఇది హార్ట్ని అసిస్ట్ చేసే ఒక పంప్. ఆ పంప్ని మన హార్ట్లో ఫస్ట్ పెట్టేస్తాం. ఆ పంప్ వాళ్ళకి మినిట్కి 3 to 5 లీటర్స్ వరకు పంప్ చేయగలదు బ్లడ్. సో హార్ట్తో పాటు ప్యారలల్గా ఈ పంప్ అనేది వర్క్ చేస్తూ ఉంటుంది. ఆ పంప్ మనకి బీపీ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటుంది. సో అలా ఆ పంప్ మనం ఒక 6 hours, 3 to 6 hours వరకు అలా ఉంచేయచ్చు. ఆ టైంలో మనం ఈ ప్రొసీజర్ అనేది కంప్లీట్ చేయొచ్చు. సో ఈ ఇంపెల్లా అనేది అవైలబుల్ ఉండి, ఆ పంప్ అనేది అవైలబుల్ ఉండి, సో ఆ పంప్ని పెట్టగలిగిన ఎక్స్పర్టైజ్ అన్నీ ఉంటే, సో ఇలా సివియర్ పంపింగ్ డిస్ఫంక్షన్ ఉన్న పేషెంట్స్కి కూడా మనం బైపాస్ సర్జరీ రిస్క్ ఎక్కువగా ఉన్నప్పుడు స్టంటింగ్ ద్వారా క్లియర్ చేయొచ్చు. గుండె రక్తనాళాల్లో పూడికల తీవ్రతను గుర్తించడం కోసం ఈసీజీ, 2D ఎకో లాంటి పరీక్షలతో పాటు యాంజియోగ్రామ్ ఎంతగానో ఉపయోగపడతాయి. క్రానిక్ టోటల్ ఎక్లూజన్స్ ఇంటర్వెన్షన్లో కూడా ఈ పరీక్షలు చేస్తారు. అయితే సాధారణ యాంజియోప్లాస్టీ మాదిరిగా యాంజియోగ్రామ్ చేసే సమయంలోనే యాంజియోప్లాస్టీ చేసి స్టెంట్స్ అమర్చే విధానం సిటీఓలో అనుసరించరు. యాంజియోగ్రామ్లో కనిపించిన పూడిక తీవ్రతను బట్టి 100% పూడుకుపోయిందని తేలినప్పుడు చికిత్సను అక్కడితో ఆపేయడం జరుగుతుంది. ఆ తర్వాత కొంత సమయం తీసుకుని చికిత్సా విధానాన్ని ప్రణాళికాబద్ధంగా అంచనా వేస్తారు. ఈ ప్రణాళికకు 2 గంటల సమయం పడుతుంది. ఆ తర్వాతే క్రానిక్ టోటల్ ఎక్లూజన్స్ ఇంటర్వెన్షన్ చికిత్సా విధానాన్ని అమలు చేస్తారు. చికిత్స సమయంలో ఎదురయ్యే పరిస్థితికి తగ్గట్టు అప్పటికప్పుడు ప్రణాళికను మార్చుకుంటూ ఎంతో చాకచక్యంగా ముగించే ప్రక్రియ ఇది. పూర్తి చికిత్సకు 4 గంటల సమయం పడుతుంది. పేషెంట్స్కి మనకు కొన్నిసార్లు వాళ్ళకి కిడ్నీ డిస్ఫంక్షన్ ఉండడం, లంగ్ డిస్ఫంక్షన్ ఉండడం ఇలాంటివి ఉన్నప్పుడు వాళ్ళు బైపాస్ సర్జరీ అనేది చాలా హై రిస్క్ ఉంటుంది. సో అలాంటప్పుడు కూడా ఇలా స్పెషల్ టెక్నిక్స్ యూస్ చేసి మనం కంప్లీట్ చేయొచ్చు. సో బట్ ఈ మెకానికల్ సర్క్యులేటరీ సపోర్ట్కి మనకి ఈ ఇంపెల్లా అనే ఒక డివైస్ కాకుండా ఇంకా విఏ ఎక్మో అని అంటాం. ఈ ఎక్మో టెక్నిక్ అనేది కూడా ఉంటుంది. ఆ విఏ ఎక్మోని కూడా వాడి మనం ఆ పేషెంట్కి ఆ బీపీ ఫ్లక్చువేషన్స్ లేకుండా సర్జరీ టైంలో చేసి మనం సర్జరీ కంప్లీట్ చేయొచ్చు. సో ఇవన్నీ అంటే ఈ టెక్నాలజీ అంతా ఉండి దాన్ని మనం యూస్ చేయగలిగిన ఆపరేటర్స్ ఉంటే హాస్పిటల్లో మనం బైపాస్ సర్జరీ ఖచ్చితంగా అవాయిడ్ చేసి స్టంటింగ్ ద్వారా వీళ్ళకి మనం ఆన్సర్ని కనుక్కోవచ్చు. బైపాస్ సర్జరీతో కొన్ని సందర్భాలలో రక్తనాళాల్లో సమస్య శాశ్వతంగా పరిష్కారం కాకపోవచ్చు. సర్జరీ తర్వాత ఇన్ఫెక్షన్లు రావచ్చు, రక్తస్రావం జరగవచ్చు, తిరిగి రక్తనాళాలు పూడుకుపోవచ్చు. దాంతో రెండోసారి సర్జరీ అవసరం పడవచ్చు. ఒకసారి సర్జరీ చేసిన తర్వాత ఆ ప్రదేశంలోని కణజాలం క్లిష్టంగా మారుతుంది. కండరాలతో పాటు ఆ ప్రదేశంలోని కణజాలాలు వైద్యులను కొంతమేరకు గందరగోళపరుస్తాయి. సర్జరీ నుంచి కోలుకోవడానికి కనీసం 4 వారాల సమయం పట్టవచ్చు. సర్జరీ తదనంతరం దీర్ఘకాలం పాటు నొప్పులను భరించవలసి రావచ్చు. ఇవన్నీ ఈ సర్జరీలో ఉన్న ఇబ్బందులు. అయితే బైపాస్ సర్జరీలో మోర్టాలిటీ రేట్ 2% ఉంటుంది. క్రానిక్ టోటల్ ఎక్లూజన్స్ ఇంటర్వెన్షన్ చికిత్స మోర్టాలిటీ రేట్ 1% మాత్రమే. ఈ చికిత్సతో దుష్ప్రభావాలు, ఇన్ఫెక్షన్లు చాలా తక్కువగా ఉంటాయి. అలాగే పేషెంట్ కూడా చాలా తక్కువ సమయంలో వేగంగా కోలుకుంటారు. బైపాస్ సర్జరీకి ప్రత్యామ్నాయంగా మన ముందుకొచ్చిన సిటీఓ యాంజియోప్లాస్టీ నిజంగా హృద్రోగులకు ఒక వరం లాంటిదేనని చెప్పొచ్చు. అయితే అన్ని వసతులు ఉన్న హాస్పిటల్స్లో నైపుణ్యం కలిగిన సర్జన్లు మాత్రమే సిటీఓ సర్జరీని చేయగలరన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. హెల్త్ న్యూస్ మీకోసం.
ఒక్క ఔషధంతో కోవిడ్ను అడ్డుకునే దిశగా ఆస్ట్రేలియా, అమెరికా శాస్త్రవేత్తల బృందం పురోగతి సాధించినట్లు తెలుస్తోంది. గ్రిఫిత్ యూనివర్సిటీకి చెందిన మెంజిస్ హెల్త్ ఇన్స్టిట్యూట్ నేతృత్వాన తయారు చేసిన ప్రత్యేక ఔషధాన్ని ఎలుకలపై ప్రయోగించగా మంచి ఫలితాలు కనిపించినట్లు పరిశోధకులు పేర్కొంటున్నారు. జీవ కణాల్లోకి ప్రవేశించిన వైరస్ అభివృద్ధి చెంది సంతతిని పెంచుకోకుండా ఈ మందు అడ్డుకుంటుంది. ఎలుకలపై పరీక్షలు నిర్వహించగా వైరస్ పార్టికల్స్ 99.9% మేర క్షీణించాయి. మనుషుల్లోనూ ఇదే ఫలితం వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. కరోనా బాధితులకు 5 రోజుల పాటు నిత్యం ఇంజెక్షన్ రూపంలో ఈ మందును ఇవ్వడం ద్వారా కోవిడ్కు అడ్డుకట్ట వేయొచ్చని పరిశోధకులు అంటున్నారు. మనుషులపై ప్రయోగ పరీక్షలు పూర్తి కావటానికి మరికొంత సమయం పడుతుంది. వైరస్లోని చాలా భాగాల్లో కరోనాకు సంబంధించిన సమాచారమే ఉంటుంది. దాని ఆర్ఎన్ఏ, డిఎన్ఏ రహస్యాలను ఈ పార్టికల్స్ మనిషిలోని జీవ కణాలకు బదిలీ చేసి వాటిని కూడా వైరస్గా మార్చేందుకు తోడ్పడతాయి. తాజాగా అమెరికా, ఆస్ట్రేలియా పరిశోధకులు రూపొందించిన ఔషధం ఈ వైరస్ భాగాలపై దాడి చేసి షార్ట్, స్మాల్ ఇంటర్ఫెరింగ్ ఆర్ఎన్ఏ సమాచారాన్ని బదిలీ చేయకుండా వాటిని అడ్డుకుంటుందట. తద్వారా వైరస్ సంతతి పెరగదని నిపుణులు చెబుతున్నారు. ఎలాంటి రకం కరోనా వైరస్కు అయినా ఈ సాంకేతికత పనిచేస్తుంది కాబట్టి ఈ ఔషధం అన్ని రకాల కరోనా స్ట్రెయిన్ల నుంచి విముక్తి పొందటానికి సహాయపడుతుందని పరిశోధకులు వివరిస్తున్నారు. సెకండ్ వేవ్ ఉధృతిలో మన దగ్గర పాజిటివ్ కేసుల సంఖ్య బాగా పెరిగిపోతుంది. చాలా చోట్ల కుటుంబాలే పాజిటివ్గా తేలుతున్నారు. ఇంట్లో ఒకరికి పాజిటివ్ వస్తే మిగతా కుటుంబ సభ్యులు వైరస్ ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వైరస్ ఉరవడిని, ఉధృతిని తట్టుకునేందుకు వ్యక్తిగతంగా ఎవరికి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాధి నిరోధకతను పెంపొందించుకోవాలి. ఇందుకు వంటింట్లోని దినుసులు చాలా వరకు ఉపయోగపడతాయని చెబుతున్నారు నిపుణులు. వంటింటి చిట్కాలతో వైరస్ ప్రమాదాన్ని ఎలా తప్పించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. కరోనా కలకలం నేపథ్యంలో ఇవాళ మనలో చాలా మంది వ్యాధి నిరోధకతను పెంచుకోవటానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. విటమిన్ సి, విటమిన్ డి3, జింకు తదితర మాత్రలు వాడుతున్నారు. అయితే వీటికి బదులుగా వంటింట్లో దొరికే పదార్థాలతో పాటు పౌష్టికాహారం తీసుకోవటం ద్వారా మన ఒంట్లో వ్యాధి నిరోధక శక్తిని చక్కగా పెంపొందించుకోవచ్చు. ముందుగా ఉదయం లేవగానే నీళ్లలో తులసి, మిరియాలు, దాల్చిన చెక్క, అల్లం, బెల్లం, పసుపు కలిపి వేడి చేసుకుని వడపోసుకోవాలి. తేనీటికి బదులు నిత్యం 1 కప్పు దీనిని తీసుకుంటే గొంతులో గరగర, దగ్గు, జలుబు నుంచి ఉపశమనం దొరుకుతుంది. అనంతరం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. ఈ సమయంలో సూర్యకాంతి శరీరానికి తగిలేలా చూసుకోవాలి. వేగంగా నడవటం, యోగా వంటివి చేయవచ్చు. అల్పాహారం ఉదయం 8 గంటలలోపు పూర్తి చేయాలి. మినప లేదా రాగి పిండితో చేసిన ఇడ్లీలు తీసుకోవచ్చు. అందులో క్యారెట్, ఆకుకూరలు తురిమి వేసుకోవటం మేలు. మొలకలు తీసుకోవటం ద్వారా సి, ఈ, బి కాంప్లెక్స్ విటమిన్లు అందుతాయి. ఉదయం 10:30 గంటల సమయంలో ప్రస్తుత సీజన్లో దొరికేటువంటి జామ, బత్తాయి, దానిమ్మ, బొప్పాయి, నేరేడు పండ్లను తీసుకోవాలి. మధ్యాహ్న భోజనంలో రెగ్యులర్ పదార్థాలతో పాటు ఏదైనా ఆకుకూరతో కలిపి వండిన పప్పు, బీరకాయ, పొట్లకాయ, సొరకాయ, ముల్లంగి, క్యాలీఫ్లవర్, క్యాబేజీ తదితర కూరలు తీసుకోవాలి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతాయి. తగినన్ని ప్రోటీన్ల కోసం చేపలు, చికెన్ తీసుకోవాలి. శాకాహారులు శనగలు, బొబ్బర్లు, సోయాబీన్స్ తీసుకోవాలి. సాయంత్రం ఎండు ఫలాలు తీసుకోవాలి. బొబ్బర్లు, అలసందలు, శనగలు, పుచ్చకాయ, గుమ్మడికాయ గింజలు తీసుకుంటే జింక్, సెలీనియం, ఐరన్ పుష్కలంగా అందుతాయి. వీటితో పాటు కాయగూరలు ఉడకబెట్టి దానిలో కాస్త మిరియాల పొడి వేసి సూప్ కింద తీసుకోవటం మంచిది. రాత్రి 7:30-8 గంటల లోపు భోజనం పూర్తి చేయాలి. జొన్న, గోధుమ రొట్టెలు పరిమితంగా తీసుకోవాలి. నిద్రించే ముందు కప్పు పాలల్లో చిటికెడు పసుపు వేసి తీసుకుంటే ఊపిరితిత్తులకు మేలు జరుగుతుంది. మన వంటింట్లోని అల్లం, మిరియాలు, దాల్చిన చెక్క, పసుపు తదితర దినుసులన్నీ మన ఒంట్లో వ్యాధి నిరోధకతకు ఊతమిచ్చేవే. వీటి సాయంతో తయారు చేసుకున్న కషాయాలను ఈ కరోనా వేళ నిత్యం తీసుకోవటం ఎంతో మేలు. దేశంలో కరోనా మహమ్మారి మరోసారి కల్లోలం సృష్టిస్తోంది.
మునుపటి కంటే తీవ్రంగా విరుచుకుపడుతోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కోవిడ్ రోగులకు ప్రాణవాయువు అత్యవసరంగా మారింది. కానీ చాలా ప్రాంతాల్లో ఆక్సిజన్ సిలిండర్లు సరిపడా అందుబాటులో లేక అనేక మంది రోగులు అవస్థలు పడుతున్నారు. చాలీచాలని సిలిండర్లతో ఆసుపత్రులు కూడా ఏమీ చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి సమయంలో ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు వరంగా మారుతున్నాయి. ఇంతకీ ఏంటి కాన్సంట్రేటర్లు, ఎలా పనిచేస్తాయి? కోవిడ్ వేళ బాధితులకు చెంతనే ప్రాణవాయువును అందించే ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. కరోనా బాధితులకు ఆక్సిజన్ ఎప్పుడు అవసరం? ఆక్సిజన్ కోవిడ్-19లో రక్తంలో తగ్గిపోతూ ఉంటుంది. అది తగ్గిపోతున్నప్పుడు కూడా రోగికి అది తగ్గిపోతుందన్న విషయం సిమ్టమ్స్ ద్వారా అంతగా తెలియదు. అందుకే కోవిడ్లో వచ్చే హైపాక్సియా అంటే రక్తంలో ఆక్సిజన్ తగ్గటాన్ని హ్యాపీ హైపాక్సియా అని పిలుస్తారు. అంటే ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతున్నప్పటికీ కూడా రోగికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా రిలాక్స్డ్గానే కనబడతారు. ఇందుకే దీన్ని హ్యాపీ హైపాక్సియా అంటారు. అయితే ఈ హైపాక్సియా వచ్చిందని తెలుసుకోకపోతే ప్రాణానికే ప్రమాదం కాబట్టి ఈ హైపాక్సియాని గుర్తించి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని గుర్తించడం కోసమే పల్స్ ఆక్సిమీటర్ అనే సాధనం ఉంటుంది. ఈ పల్స్ ఆక్సిమీటర్లో ఆక్సిజన్ శాచురేషన్ సహజంగా అందరికీ 95 కన్నా ఎక్కువగా ఉంటుంది. ఇక అది 94 కన్నా తగ్గుతుంది అని అంటే రక్తంలో ఆక్సిజన్ శాతం డెఫినెట్గా తగ్గుతుందని, అది 90 కన్నా తగ్గిందంటే కొంచెం సీరియస్గా ఉందని అర్థం చేసుకోవాలి. అయితే రక్తంలో ఉండే ఈ ఆక్సిజన్ శాచురేషన్ను తగ్గుతున్నప్పుడు మనం ఆక్సిజన్ ఇమీడియట్గా రోగికి అమర్చాల్సిన అవసరం ఉంటుంది. ఆక్సిజన్ సిలిండర్, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లలో ఏది ఎప్పుడు ఎలా ఎంచుకోవాలి? ఆక్సిజన్ కాన్సంట్రేటర్ ఒకసారి కొనేసుకుంటే అది మన గాలిలోంచి ఆక్సిజన్ని మనకి నిరంతరాయంగా అందిస్తూనే ఉంటుంది. దీనివలన అది ఆక్సిజన్ సిలిండర్స్ లాగా మళ్ళీ మనం ప్రతిరోజు తీసుకొని నింపుకోవాల్సిన అవసరం ఉండదు. ఇది కరెంట్ ఆధారంగా పనిచేస్తుంది కాబట్టి కరెంట్ ఎప్పుడైతే పోతుందో అప్పుడు ఈ కాన్సంట్రేటర్ పనిచేయటం మానేస్తుంది. అందుకని ఈ కాన్సంట్రేటర్ వాడేటప్పుడు ఒక బ్యాకప్ జనరేటర్ కానివ్వండి, లేకపోతే బ్యాకప్ ఆక్సిజన్ సిలిండర్ కానివ్వండి ఉంచుకోవడం అత్యవసరం. ఆక్సిజన్ కాన్సంట్రేటర్ ఎలా పనిచేస్తుంది? ఈ ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ ఏ విధంగా పనిచేస్తాయి అనంటే మన గాలిలోంచి నైట్రోజన్ని తొలగించడం ద్వారా ఆక్సిజన్ని శుద్ధి చేసే ప్రయత్నం చేస్తాయి. ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్లో ప్రధానంగా నైట్రోజన్ని పీల్చేసుకునే ఫిల్టర్స్ ఉంటాయి. కాబట్టి గాలిని ఒత్తిడి సహాయంతో ఈ ఫిల్టర్స్లోకి పంపించి ఈ కాన్సంట్రేటర్స్ దాంట్లో ఉన్న నైట్రోజన్ని తీసివేసి ఆక్సిజన్ అధికంగా ఉన్న గాలిని మనకి అందజేస్తాయి. ఆక్సిజన్ కాన్సంట్రేటర్తో ఉన్న లాభ నష్టాలేంటి? కాన్సంట్రేటర్ను ఎంపిక చేసుకోవడంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముందుగా చూసుకోవాల్సింది ఏంటంటే మనం తీసుకునే కాన్సంట్రేటర్ ఎక్కువ మోతాదులో ఆక్సిజన్ పెట్టుకున్నప్పుడు కూడా సరైన ఆక్సిజన్ కాన్సంట్రేషన్ని మెయింటైన్ చేస్తుందా లేదా అనేది చూసుకోవాలి. ఈ స్పెసిఫికేషన్ ఖచ్చితంగా అన్ని ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ మీద ఉంటాయి. ఆక్సిజన్ సిలిండర్స్ విషయానికి వస్తే ఆక్సిజన్ సిలిండర్స్లో దాదాపుగా ప్యూర్ ఆక్సిజన్ అవైలబుల్ ఉంటుంది. దీన్ని ఇండస్ట్రియల్ ప్లాంట్స్లో తయారు చేసుకుని దాన్ని సిలిండర్స్లో ప్రెషర్తో నింపి తీసుకొని వస్తారు. అందుకే ఆ సిలిండర్ పైన ఉన్న వాల్వ్ని కనుక తిప్పితే ఆక్సిజన్ నెమ్మదిగా బయటకు వస్తుంది. సిలిండర్స్తో అడ్వాంటేజ్ ఏంటంటే కరెంటు పోయినప్పటికీ కూడా ఇవి శుభ్రంగా పనిచేస్తాయి. సిలిండర్స్తో డిసడ్వాంటేజ్ ఏంటంటే కరెంటు పోయినప్పుడు ఇవి పనిచేస్తాయి కానీ ఇవి అయిపోయినప్పుడు దాన్ని మళ్లీ నింపుకోవాల్సిన అవసరం ఉంటుంది. రోజంతా ఆక్సిజన్ పెట్టుకోవాల్సిన అవసరం లేని వాళ్ళకి, అప్పుడప్పుడు పెట్టుకోవాల్సిన అవసరం ఉన్న వాళ్ళకి సిలిండర్ కూడా సరిపోతుంది. కానీ కంటిన్యూస్గా ఆక్సిజన్ కావాల్సిన వాళ్ళకి కాన్సంట్రేటర్ ఉంటే మళ్లీ మళ్లీ రీఫిల్ చేసుకునే అవకాశం తగ్గి వాళ్ళకి ఆ ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇంట్లో ఆక్సిజన్ కాన్సంట్రేటర్ను అమర్చుకున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆక్సిజన్ కాన్సంట్రేటర్ని గోడకి 1 లేదా 2 అడుగుల దూరంలో ఉంచాలి. ఎందుకంటే గోడకి మరీ దగ్గరికి పెట్టినట్లయితే అట్మాస్ఫియరిక్ ఎయిర్ శుభ్రంగా తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. కాన్సంట్రేటర్ వాడేటప్పుడు తలుపులు కానీ కిటికీలు కానీ తెరిచి ఉంచితే మంచిది. ఎందుకంటే ఇవి తెరిచి ఉంచినప్పుడు బయట నుంచి గాలి వచ్చి దాంట్లో ఉన్న ఆక్సిజన్ మళ్ళీ పేషెంట్కి ఇచ్చే అవకాశం ఉంటుంది.
గది తలుపులన్నీ మూసేసినట్లయితే ఆ గదిలో ఉన్న గాలిలో నైట్రోజన్ శాతం పెరిగిపోయే అవకాశం ఉంటుంది. అందుకోసమని తలుపులన్నీ తీసుకొని పెట్టుకోవాలి. అదేవిధంగా సిలిండర్స్ కానివ్వండి, కాన్సన్ట్రేటర్స్ కానివ్వండి నిప్పుకి దూరంగా ఉంచాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా నిప్పు వచ్చినప్పటికీ కూడా నిప్పుకి దగ్గరలో ఉంటే ఆక్సిజన్ అనేది కంబస్టిబుల్ గ్యాస్ కాబట్టి బాగా అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. సిలిండర్స్ అయితే కొన్నిసార్లు పేలే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆక్సిజన్ని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇంటి దగ్గర ఆక్సిజన్ పెట్టుకోవడం అనేది డాక్టర్కి సబ్స్టిట్యూట్ కానే కాదు. ఎందుకంటే ఆక్సిజన్ అనేది ఒక మెడిసిన్ లాంటిది. దానికి సరైన మోతాదులో డాక్టర్ చెప్పినట్లు వాడుకోవడం ముఖ్యం. ఆక్సిజన్ అవసరమైన వ్యక్తికి వేరే రకమైన ట్రీట్మెంట్స్ కూడా అవసరం అవుతాయి. అవి హాస్పిటల్లో మాత్రమే ఇవ్వడానికి సాధ్యమవుతాయి. ఇది మాత్రమే కాకుండా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ కానివ్వండి, ఆక్సిజన్ సిలిండర్స్లో కానివ్వండి ఏ విధమైన ప్రాబ్లం వచ్చినా, ఎస్పెషల్లీ నైట్ టైం వాటిల్లో ఏదన్నా ఇబ్బంది అయితే ఎక్కడికి ఫోన్ చేసి వాటిని సాల్వ్ చేసుకోవాలి అనే హెల్ప్ లైన్ మాత్రం ముందే అందరూ రెడీగా పెట్టుకోవాలి. ప్రాణాధారమైన ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు బాధితులకు నిజంగా ఒక వరమనే చెప్పుకోవాలి. స్తోమతను బట్టి కొనుగోలు చేయటం లేదా అద్దెకు తీసుకోవటం ద్వారా ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రాణవాయువు కొరతను కొంతమేరకైనా అధిగమించవచ్చు. ఒక చిన్న చిట్కా మీకోసం. వేసవిలో ఆకుకూరల్ని ఎక్కువగా తీసుకోండి. వీటిలో 90% వరకు నీరే ఉంటుంది. కాబట్టి మనకు వడదెబ్బ, డీహైడ్రేషన్ ముప్పు తప్పుతుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాలను వెంటనే మాకు రాసి పంపించండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి.